జై వాసవి అందరికీ నమస్కారం. పాండిచేరిలో ఉండి ఎస్కేపి కళ్యాణమలై శ్యామ్ సుందర్ మాట్లాడాను. ఇప్పుడు మనం నేటి ఏం చూడపోయేమో టాపిక్ అటంటే గురుబలం. నిండ పెరిగి తెలిసిన గురుబలం అంటే ఏమింటి అడుగుతాక చెప్తారు మీరంతమే. గురుబలం వస్తాక పెళ్ళికి జాతకం ఎత్తచ్చునా అటంటారు. కరెక్టా? అది నిండ తప్పు. అది మరి కాన్సెప్టే లేదు. ఓకేనా? గురుబలం ఓరికి చూడవుల అటంట ఆడబిడ్డకు చూడవుల. సరేనా? పెళ్ళి ఎప్పుడు ఓరిగి ఉంటే చాలునే అవుతా. మెయిన్గా పెళ్ళి ఎప్పుడు ఆడబిడ్డకు చూస్తారు. ఎలా అటంట పెళ్ళి అప్పుడే గురుబలం ఉండిసా బిడ్డగా అటంట పెళ్ళి ముడించిందోనే సీக்கிரம் బిడ్డ పుట్టును. సరేనా? బిడ్డ వచ్చి సీக்கிరం పుట్టును అట్నే దానికిదా ఆ గురుబలం మనం చూసేది. సరేనా? ఇప్పుడు గురుబలం ఉంది అవుతా పెళ్ళి నడిల అటంట ఏం కారణం అటంట గురుబలం ఉంది అవుతా జననకాల జాతకాల గురు వచ్చి సరిగా లేదే. అதாவது జాతక కట్టం ఉంది కదా, దాంట్లో వచ్చేసి గురు భగవాన్ ఉండే పొజిషన్ వచ్చి సరిలేదే. అప్పుడు ఆరమానాలే సరిలేదు అటంట முடிவில் எட்ட சரிగా ఉన్నా முதல் கோணல் மற்றும் கோணல். சரியா? అప్పుడు జననకాల జాతకాల గురువు వచ్చేసి సరిగా లేదు అటంట గురుబలం వచ్చి ప్రయోజనం లేదే. నష్టనాభ పెట్టుకుండా గురుబలం వచ్చి ప్రయోజనం లేదే. అప్పుడు తిరుమణ కాలంట ఏమి అటని తెలుసుకోండి. పెళ్లి కాలం వచ్చేసా అటంట ఏమి అటంట 1ஆம் இடம் 2ஆம் இடம் 7ஆம் இடம் 11ஆம் இடம் దీనికి మనం సంబంధపడిండావుల లగ్నం వచ్చేసి. సరేనా? అదవుదు 1ஆம் இடால ఉండేది 2ஆம் இடம் ఉండేది 7ஆம் இடால ఉండే గ్రహంగా లగ్నానికి సంబంధం పడింద అటంట అది పెళ్లి కాలం అటంట. ఇది ముట్టుందానా అటంట ఇది లేదు. రాశి కట్టం, నవాంశం, కోచారం అంటే నేటికి ఉండే గ్రహ నిలై, దాని వనగ పంచాంగం, దాని వనగ భావఘట్టం చెప్పేసి ఉంది. ఓకేనా? భావఘట్టం అంశకట్టం మరి నవాంశం మరి భావఘట్టం అంటే ఒకటి ఉంది. ఇది 5 చేరిదా దీని వంట దశాబుద్ధిని చేర్చుకోవాలి. దశాబుద్ధి కాలాన్ని చేర్చుకుని దాంట్లో పెళ్లి కాలం ఉందని చెప్పేసి చూడవాలి. నేటికి ఇది మరి చూసేవాళ్ళు ఎన్ని పేరు ఉండేరు? నిండ పేరు లేదు. విరలు ఉడిచి ఇన్నే వాళ్ళదా ఉండేరు, కొంచెం పేరుదా ఉండేరు ఇది మరి చెప్పేదానికి. సరేనా? అదే మరి నిండ పేరు ఏమీనే తెలియకుండా పెళ్లి చేసి పెట్టేశారు. ఒక వారాలనే బిడ్డ తిప్పి వచ్చేసండ, 3 మాసాలనే బిడ్డ తిప్పి వచ్చేసండ, 1 వర్షం కూడా అవ్వలేదండ వచ్చేసండ అటంటారు. సరేనా? ఇది మరి చెయ్యకుండా అదే మీరు ఏం తెలిసారు అటంట మనం పెద్ద సొత్తు వాళ్ళే, మనకు సొత్తు ఉండే మరి చూడవాల అటని చెప్పేసి తెలిసారు. అట లేదటంట మనం మిడిల్ క్లాస్కి దాన్ని మరి చూడవాలని చూసారు. లో క్లాస్కి దాన్ని మరి చూడవాలని చెప్పి అదంతా కరెక్ట్గా లేదని చెప్పలేదు. అవుతా జాతకం కరెక్ట్గా ఉందా అటని చెప్పేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు రెండు జాతకం వచ్చేసి పెద్ద సొత్తు ఇంటి వాళ్ళదిదా అదే ఈ 2 జాతకం చేరితే సొత్తు అలించిపోనుంటే ఉండంటే ఏం చేస్తారు? పురింజినా నేను చెప్పేది? మిమ్మల్ని తప్పు చెప్పలేదు. అవుతా మీరు ఎట్ట చూసి చేసారు అనేది చూడండి. అదే పెద్ద ఇంటి వాళ్ళు పెద్ద ఇంటికి కైకి అవుతుందా నసా ఉన్నోని మీరు కలిసారు, బిడల్ నసా ఉండేరా అటనేది చూడవుల. ఓకేనా? బిడల్ నుంచి వచ్చేసి వంశవృత్తి పొరులాధార వృత్తి ఉందని చూడవుల. ఇదంతా చూడకుండా నేరుగా వచ్చేసి పెళ్లి చేసేది తప్పు. అది వచ్చేసి గురుబలాన్ని మొట్ట ఎత్తుకుని పెళ్లి కాలం వచ్చేసా అటంట చెప్పేది తప్పు. ఇంకా సిల పేరు వచ్చేసి చూస్తారంటే ఒత్తపడలదా పెళ్లి చేయాల, రెట్టపడలదా పెళ్లి చేయాలి. ఏమిటో ఇది కనుక ఊరంట చెప్పింది ఒత్తపడ రెట్టపడాల పెళ్లి చేయాలంట వరాన్ని చెప్తిరా? ఏదైనా ఒక జ్యోతిర్నూళ్ళలో వచ్చేసి ఒత్తపడలో పెళ్లి చేయాలా, రెత్తపడలో వచ్చేసి పెళ్లి చేయాలా అని చెప్పి బిడిందా? ఊరంట చెప్పింది ఏ కేనపిన్నాడుంట ఇది మీరంతా వచ్చి చెప్పి పెడతానే ఉండేరు. కూడా చెప్తాడు
ఓకేనా, ఏదో చదివింది వాళ్ళ నాయన వాళ్ళు చెప్పింది, వాళ్ళ తాత వాళ్ళు చెప్పింది అని చెప్పేసి పరంపరగా చేసి చెప్పింది పెడుతుంది. అట్టంతా లేదు. గ్రహ నెల ఇది సరిగా ఉంటా పెళ్ళి చేయొచ్చును. సరేనా. మెయిన్ వచ్చేసి పొరుతం చూసేటప్పుడు 10 పొరుతం అనేది 30% వర్కౌట్ అవును, కట్ట పొరుతం అనేది 40% వర్కౌట్ అవును, మిగతా 30% వచ్చేసి దశాబుద్ధి పొరుతం వచ్చేసి వర్కౌట్ అవును. దీంట్లో ఏకపట్ట పొరుతాలు ఉంది. మీకు చెప్పే మరి 3 పొరుతందా చెప్పింది నేను, 3 స్టేజ్దా చెప్పింది నేను. 10 పొరుతం, నెక్స్ట్ కట్ట పొరుతం, మన దశాబుద్ధి పొరుతం అంటని చెప్పింది నేను. కట్ట పొరుతంలో ఏకపట్ట పొరుతాలు ఉంది. లగ్న పొరుతం, లగ్నాది పొరుతం, రాశి పొరుతం, రాశి అధిపతి పొరుతం. 10 పొరుతాలు రాశి అధిపతి పొరుతం వచ్చును, అది వేరే. కట్ట పొరుతాలు వచ్చే రాశి అధిపతి పొరుతం వేరే. నమ్మకం పెట్టుకోవాలా. రెండుమే వచ్చేసి ఓటింగ్ తెలియకూడదు. సరేనా. அடுத்தது దోష సమయం ఉంటుంది, పాప సమయం ఉంటుంది. దోష సమయంలో ఏమేమి దోషాలు ఉంది, ఎంత அளவு ఉంది అట అనేది చెప్పేది దోష సమయం. పాప సమయం అంటే అనేది ఆడబిడ్డ మగబిడ్డకు వచ్చేసి పాప గ్రహంలోட వలిமை వచ్చి ఎంత அளவு ఉంది అట అని చెప్పేది అది. సరేనా. దీని వనగా వచ్చేసి గ్రహ పొరుతం అటనుంది. గ్రహము ఏ పొజిషన్లో కూర్చుని ఉంది, అది రెండు ఓకే అవునా, మీట్ అవుట్ అవునా అటని చెప్పి చూసేది గ్రహ పొరుతం. భావ పొరుతం அடுத்தது. భావ పొరుతం మేషం కట్ట, 2 పేరికి మేష కట్ట ఎట్ట ఉంది, 2 పేరికి రిషభ కట్ట ఎట్ట ఉంది, 2 పేరికి మిథున కట్ట ఎట్ట ఉంది, వీటంతా అంతా కట్టము మీనం వరకు చూసేది భావ పొరుతం. దీని அடுத்தது నవాంశ పొరుతం ఉంది. ఓకేనా. ఇది మరి చెప్పునే పోవచ్చునమ్మా. దీని మనకు వచ్చేసి కరణ పొరుతం, తిథి పొరుతం, నామయోగ పొరుతం, ఇదంతా ఉంటుంది, నిండగా ఉంటుంది నిండా. సరేనా. దీని అంతా వచ్చేసి మీరు మంచి జ్యోతిడర్గా చూసి ఇచ్చి వాళ్ళ దగ్గర వచ్చేసి చెయ్యాలా. నేను చూస్తూ ఉంటాను, నా దగ్గరనే ఇవ్వచ్చును. ఓరికి వచ్చేసి కంపల్షన్ అంతా లేదు నా దగ్గర ఇవ్వాలంట. నేను అదే మరి నా దగ్గర రాండನ್ನು నేను చెప్పలేదు, మీ ఇష్టం. మీకు వచ్చేసి విరుపం ఉంటా నా దగ్గర ఇచ్చి చూడొచ్చును. ஏண்டா இப்போ ஒன்று கொடுத்தா 2 இது எதனா మార్చ முடியுதுண்ணா. అప్పుడు కనక్కు தானே வாழ்க்கை, కరెక్ట్ தானே. నేను వచ్చేసి ఓడో ఏదో చెప్పినాడు అడ్డని చెప్పేసి పరిహారం అది ఇది దూకున అలంచారు చూసిరా. అప్పుడుదా మనకు చూసేటప్పుడు ఏరాది ఇంత చదివిండాము, ఇంత చెప్పాము వాళ్ళు ఎత్తుకోమన్నారే. అప్పుడు వచ్చేసి వాళ్ళు సరే పడితే వాళ్ళు పడతని ఓకేనా, అటు ఉడిచిరవలసిందా. మనం డీటెయిల్గా అంతనమే వచ్చేసి చెప్పాము. జాతకం ఎత్తేటప్పుడు మొదట్లో పొరుతంతా చూడకండి, బిడ్డని అంతా చూడకండి. మొదట్లో ఆ జాతకం కరెక్టా అని చూడండి. కట్టం కరెక్టా, రాసిన కట్టం, మీరు పుట్టేటప్పుడు ఇచ్చిన టైము, పుట్టేటప్పుడు ఇచ్చిన ఊరు, పుట్టేటప్పుడు ఇచ్చిన సేవ్, దీని ఎత్తుని పోయి మరి ఈ టైంలో పుట్టిండారు, ఈ సేవలో పుట్టిండారు, ఈ దినాలు పుట్టిండారు, ఈ ఊర్లో పుట్టిండారు, నాకు జాతకట్ట రాసి ఇయ్యండి అయ్యా అటంటే అడిగారు. ఆయన రాసి ఇచ్చారు. సరేనా. మీకు ఏమన్నా దాంట్లో ఏమైనా తెలుసునా, తెలియదు కదా. అప్పుడు తెలియదు అటన్నప్పుడు పెళ్ళికి ముందు రీచెక్ చేసేది బెస్ట్. ఏ విషయంగా ఉంటానో సెకండ్ ఒపీనియన్ తీసేది బెస్ట్. సరేనా. ఒళ్ళు సరళ అని చెప్పేసి ఏ డాక్టర్ దగ్గర పోతానే ఉన్నాడు. సరేనా. ఆ డాక్టర్ మందిచ్చి ఉండే వ్యాధిని బెద్దగా చేసి ఉడిచేసి పంపించేశారు. ఇదే వాడు ఏదేమే చెప్పకుండా ఇంకో తావు పోయి ఇది మీద ఉండింట ఇంకో చెకప్ చేసేసి ఈ డాక్టర్ ఏం చెప్దిరి, ఆ డాక్టర్ ఏం చెప్దిరి అట అని చెప్పేసి విని ఉన్నంట వాడికి లైఫ్ నష్టం ఉండిను. ఈ రెండో డాక్టర్ దగ్గర పోయి అంబోటు నచ్చలేదంట కూడా. సరే ఈ రెండో డాక్టర్ పోయే దగ్గర వచ్చేసి మనం చిన్న మాత్రం ఒత్తురాలదు. అప్పుడు ఫస్ట్ డాక్టర్ చెప్పేదా కరెక్ట్ అని చెప్పేసి పోయిండొచ్చుమా. అది ఎలా చేయమన్నారు. ஓகேண்ணா. ஏகப்பட்ட கான்செப்ட் வந்து ஜோதிடால ஒவ்வொரு முறைன்னு చెప్తురు. మనం వచ్చి పారంపర్య ముறையில் தான் చూసాము, పారంపర్య ముறையில் தான் కణకు వేసాము. సరేనా. అప్పుడు నా దగ్గర వచ్చి చూడండి అంటే నేను చెప్పాను, వచ్చేవాళ్ళు రావచ్చును. నా పేరు శ్యామ్ సుందర్, పాండిచ్చేరిలో ఉండేను. అస్టో శ్యామ్ టబుల్స్లో నేను మీనం అస్టో శ్యామ్ట వేసి పెట్టి ఉండేను. నా నంబర్ 8838320935. ఓకేనా. కాల్ చేయండి. మంచిది. జై వాసవి.